హలో అండి. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, మన శివనారాయణకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు కదా! పేపర్‌లో పడిన విషయం గురించి. సో, నీ అంత మర్యాద గల కుటుంబానికి నేను సంబంధం అందుకోలేను. సో, నీ మనవరాలికి వేరే సంబంధం చూసుకో. టాటా సీ యూ, బై బై స్టీరియో అని చెప్పేస్తాడనమాట. దాంతో శివనారాయణ చాలా కోపంగా ఉండేసరికి, ఏమైంది నాన్న అని దశరథ్ అడిగితే, ఇవాళ పేపర్ ఎక్కడుంది అని అడుగుతాడు. దాంతో లోపలున్న మామయ్య గారు తీసుకొస్తాను అని చెప్పి సులోచన పరిగెడుతుందనమాట. అయితే సులోచన తీసుకురాగానే అది ఓపెన్ చేసి చూసి బాగా షాక్ అవుతాడు. ఇదంతా ఏం జరుగుతుందో ఇక్కడ, వీళ్ళు ముగ్గురు ఏం మీటింగ్ పెట్టుకున్నారా అని చెప్పి మన పారిజాతమును అలాగే జ్యోత్స్న వచ్చి చూస్తూ ఉంటారనమాట. సో, ఏముంది నాన్న అని దశరథ్ అడిగితే, ఇంకేముంది మన కుటుంబం పరువు పోయింది అని రాసుంది అని చెప్పేసి అంటాడు. ఏది నాన్న చూడని అని అంటే, వాళ్ళిద్దరు ఫొటోస్ అంటే కార్తీక్ దీపాల పెళ్లి ఫోటో, అదే రిసెప్షన్ ఫోటోతో పాటుగా కింద శ్రేయోభిలాషులు అని చెప్పేసి కొన్ని పేర్లు అయితే ఉంటాయి అనమాట. అది చూసి దశరథ్ కూడా షాక్ అవుతాడు. ఏముంది అంటే అని సులోచన అడిగితే, ఇంకేముంది కార్తీక్ వాడి పెళ్ళంతో కలిపి దిగిన పెళ్లి ఫోటోని పేపర్లో వేసుకున్నాడు అని గట్టిగా అరుస్తాడనమాట. అది విని జ్యోత్స్న అంటుంది, పెళ్లి ఫోటోనా అని అడిగితే, అవును పెళ్లి ఫోటో వేస్తే వేసుకున్నాడు, అది వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం ఏముంది, కానీ దాని కింద CEO ఆఫ్ జ్యోత్స్న రెస్టారెంట్ అని చెప్పేసి మన రెస్టారెంట్ పేరు రాశాడు. అది కాకుండా వాళ్ళ శ్రేయోభిలాషులు అని చెప్పేసి వాళ్ళ అమ్మ పేరు కాంచన, అలాగే వాళ్ళ దాసు, ఇంకా అక్రమ్ సంబంధం స్వప్న, వీళ్ళందరూ శ్రేయోభిలాషులు అంటే వాళ్ళందరి పేర్లు వేసుకున్నాడు. చివరిలో నా కోడల పేరు సుమిత్ర అని కూడా వేసాడు అని చెప్పేసి, నా కోడల పేరు ఎందుకు వేస్తాడు, నా పరువంతా పోయింది, ఇప్పుడు ఇలాంటి పరువు లేని కుటుంబానికి నా మనవడిని ఎట్లా ఇస్తానని చెప్పేసి సంబంధం కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. మీ మనవరాలకి వేరే సంబంధం చూసుకొని చెప్పాడు. ఇంతకు మించిన పరువు నష్టం ఇంకోటి ఉంటుందా, వేసుకుని వాళ్ళ సరదాలు వాళ్ళు తీర్చుకోవాలి అని చెప్పేసి మన శివనారాయణ అగ్గి మీద గుగ్గులం అయిపోతూ ఉంటాడనమాట. అవునండి, మీరు అస్సలు వదలొద్దు, దీనికి ఆ కార్తీక్ గడికి బుద్ధి చెప్పాలి అని పారిజాతం అంటే, ఆ విషయం నాకు తెలుసు, ఏం చేయాలో నేను చూసుకుంటాను, మధ్యలో నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని శివనారాయణ కోప్పడతాడు. దాంతో పారిజాతం మనసులో అనుకుంటుంది, ఓర్ మనవడా, నేను వచ్చేదో క్యాజువల్గా అన్న మాటకు కూడా నువ్వు ఎంత సీరియస్గా తీసుకొని ఈరోజు మొత్తం అందరికీ తెలిసేలా చేస్తానన్నావు, అలాగే చేసావు కదరా, ఎంత పని చేసావురా అని కార్తీక్ని కూడా అనుకుంటుంది అనమాట. ఇక శివనారాయణ అటు వెళ్ళిపోతే దశరథ్ అంటాడు, ఏమైంది సులోచన, మన కార్తీక్ గడికి ఏం జరిగింది, ఇలా ఎందుకు చేస్తున్నాడు, అంతా మెంటల్గా చేస్తున్నాడు, ఇది ఎంతవరకు దారితీస్తుందో ఏమో అని చెప్పేసి దశరథ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఏమండి అని సుమిత్ర కూడా అతన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు పేపర్లో ఏముందా అని చెప్పి జ్యోత్స్న పారిజాతం అక్కడికి వచ్చి పేపర్ ఓపెన్ చేసి చూస్తారనమాట. ఓపెన్ చేసి చూసిన తర్వాత జ్యోత్స్న అంటది, ఇదంతా బావ చేసిన పని కాదు గ్రాని, దీప చేసిన పని, ఈ రిసెప్షన్తో కొంతమందికి తెలుసాము, మొత్తం అందరికీ తెలియాలి అంటే ఇలా పేపర్లో ఫోటో వేయమని చెప్పి తనే రెచ్చగొట్టుంటుంది. ఎందుకంటే ముందు రోజే నేను దీపని పర్సనల్గా కలిశాను, నేను మా భావన వదిలేసి వెళ్ళిపోతే నీకేం కావాలి అని అడిగితే పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది, ఆ కోపంతో ఇదంతా చేసింది, ఉండి దాని పని చెప్తాను, ఇట్లా కాదు, ముందు నేను అంతకన్నా ముందు బావతో మాట్లాడాలి అని చెప్పేసి కార్తీక్ని కలవడానికి బయలుదేరింది అనమాట. ఇక పారిజాతం అంటేది, నేను కూడా వస్తాను అంటే, వద్దు, ఇది నేను సొంతంగా తేల్చుకోవాల్సిన విషయం అని చెప్పేసి జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం అనుకుంటుంది, ఇప్పుడు ఇది వెళ్ళి ఆవేశంగా ఏం చేస్తుందో ఏంటో, ఇదంతా నా వల్లే జరిగిందని తెలిస్తే ఇది నన్ను బతకనిస్తుందా అని మనసులో అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు దీప వంటింట్లో వంట చేస్తూ ఉంటే కార్తీక్ ఆ పేపర్ని చూపించడానికి నాన్న తిప్పలు పడుతూ ఉంటాడు. దీప అని పిలిస్తే, ఏంటి బాబు ఏం కావాలి అని అడిగితే, పేపర్ చూసావా అని అడుగుతాడు. అయితే చూడలేదు బాబు, నాకు పేపర్ చదవడం రాదు కదా, మీకు తెలుసు కదా అని అంటది. అయితే మామూలు చదవడం రాకపోయినా ఇక్కడ అలవాటు చేసుకో, సరదాగా చూస్తూ ఉండు అని అంటే, వద్దులేండి బాబు, కొత్త అలవాట్లు చేసుకుని ఏం ఉపయోగం అని అంటే, సరే ఇంక దీన్ని ఎక్కువ రెచ్చగొట్టినా మంచిది కాదు అని చెప్పి కార్తీక్ తడుముకుంటూ ఉంటాడు అనమాట. అయితే కాఫీ ఏమైనా కావాలా బాబు అని అడిగితే, ఏం వద్దులే దీప, నేను బయలుదేరుతా అని అంటే, సరే బాబు మీరు ఇక వెళ్ళొచ్చు అని అంటది. అవును, ఇది పద్ధతి అంటే, ఎంత మర్యాదగా చెప్పావని చెప్పి నోరు మూసుకొని బయటకు వచ్చేస్తాడనమాట. ఇక భార్యాభర్తలు ఇద్దరూ అక్కడే ఉన్నారని చెప్పి అనసూయ కాంచన్తో అంటే, ఇంతలో కార్తీక్ వస్తున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు. ఏరే ఏంటి విశేషాలు, బయటకన్నా వెళ్దామా అని అడిగితే, లేదమ్మా ఇంటికి నువ్వు పేపర్ అన్న చూసావా అంటే, ఇంకా ఏం చూడలేదురా, అయినా చూడాలని కూడా లేదు, ఇదివరకులాగా ఓపెన్ చేస్తే ఎక్కడ ఒక్క మంచి న్యూస్ కూడా కనిపించట్లేదు, ఎటు చూసినా బ్యాడ్ న్యూస్లే కనిపిస్తున్నాయి, అది చూడడం ఎందుకు, డిస్టర్బ్ అవడం ఎందుకని పేపర్ చూడడం మానేసాను కార్తీక్ అంటది కాంచన.
పోనీ ఇప్పుడు చూడొచ్చు కదమ్మా అంటే, ఏముందిలేరా మంచి న్యూస్లు దాంట్లో, ఇప్పుడు చూసిన బంగారం రేట్ అలా పెరిగిపోతుంది తప్ప ఏమాత్రం తగ్గట్లేదు అని అంటది. అబ్బా గుడ్ న్యూస్లు అంటే ఓన్లీ బంగారమేనా అని కార్తీక్ సొనుక్కుంటాడు. అది అయిపోయిన తర్వాత ఇంతలో సర్లే ఇంకేం చేసినా నా పెళ్లి ఫోటో నేనే వేయించుకున్నాను అనే విషయం చెప్తే అస్సలు బాగోదు, సర్లే కనీసం రెస్టారెంట్కైనా పోదాం అని చెప్పి కార్తీక్ అంటాడు. సరే అమ్మ నేను రెస్టారెంట్ దాకా వెళ్ళొస్తాను అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళదు బావా అంటూ ఇక కాశీ స్వప్న గుమ్మం దగ్గర నుంచి ఉంటారు. అరే రండి రండి అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేస్తే లోపలికి వచ్చి భలే సర్ప్రైజ్ ఇచ్చావన్నయ్య పొద్దున్నే అంటది స్వప్న. ఏంటా సర్ప్రైజు అని అనసూయ మన కాంచన సర్ప్రైజ్ అవుతారనమాట. అబ్బా ఈ విషయం చెప్పాలి అంటే ముందు వదిన కూడా ఇక్కడ ఉండాలి, వదిన ఏది అని అడిగితే తన సామ్రాజ్యంలో ఏలేస్తుంది అని చెప్పి కార్తీక్ అంటాడు. ఓ వంటగదిలోనా అని చెప్పి స్వప్న వెళ్ళి దీపం తీసుకొస్తుంది. రా అక్క కూర్చో అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టేలోపు ఇంతకీ ఆ బుడ్డది కూడా వస్తుంది అనమాట. శౌర్య రా శౌర్య ఏం చేస్తున్నావు, లోపల ఉన్నావు, ఇంకా స్కూల్కి వెళ్ళలేదా అంటే ఈరోజు హాలిడే మావయ్య, నాకు బోర్ కొడుతుంది అది ఇది అంటది. సరే అని వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్నాక ఇంతకీ సర్ప్రైజ్ అన్నావు ఏంటి అది అని కాంచన అడిగితే ఉండు కాశీ చూపిస్తాడు అని చెప్పి పేపర్ తీసుకుని వెళ్ళి దీప చేతిలో పెడతాడు. ఏముంది ఇందులో కాశీ అంటే, సర్ప్రైజ్ అక్క నువ్వు ఓపెన్ చేయి చూడు అని చూపిస్తావు అన్నమాట. దాంట్లో వాళ్ళిద్దరు రిసెప్షన్ ఫోటో నవ్వుతూ ఉన్నది, అలాగే కింద కొన్ని పేర్లు ఉంటాయి. దీపకి ఎలాగో చదవడం రాదు కాబట్టి ఫోటో చూసి షాక్ అవుతుంది. కార్తీక్ మాత్రం హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు. అందులో ఏముంది అని చెప్పేసి అడిగితే అక్క బావల పెళ్ళి రిసెప్షన్ ఫోటో ఉంది అని హ్యాపీగా కాశీ అలాగే స్వప్న చెప్తారనమాట. దాంతో అనసూయ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. వెంటనే కాంచన తీసుకుని దాంట్లో ఉన్న చూసి అబ్బా ఎంత మంచి పని చేసావు కార్తీక్ అని అంటే, అవును బావ మంచి పని చేశాడు అని కాశీ అంటాడు. ఇంతలో ఇచ్చిపిద్దామనేనా పొద్దునుంచి పేపర్ అని చెప్పి నా వెంట పడుతున్నావు అని అనుకుంటారనమాట. అయితే నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది అని చెప్పి కాంచన అనుకుంటుంది. వాడు చూడమన్నప్పుడే చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉండేది కదా అని కాంచన ఉద్దేశం అనమాట. సరే అయితే భలే చేశారు బాబు, మీరు చేసిన పనే కరెక్ట్, ఇలా చేయడం వల్ల పేరున గడపకి వెళ్ళి చెప్పినట్టు అయ్యింది, చాలా మంచి పని చేశారు అని అనసూయ అంటది. వీళ్ళందరి మాటలు వింటూ దీపం మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనివల్ల ఎన్ని గొడవలు వస్తాయో అని అంటది. అంటే ఎవరు గొడవ చేస్తారు, జోగ్రానీనా అని శౌర్య అనేస్తుంది అనమాట. కార్తీక్ వెంటనే కవర్ చేయడానికి ఎవరు ఎవరిని ఏమనరు శౌర్య, రౌడీ నువ్వేం భయపడకు, పెద్ద మనసు ఉన్నవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, చిన్న మనసు ఉన్నవాళ్ళు కాస్తంత బాధపడతారు అంతే అని కార్తీక్ చెప్తాడు. సరే అయితే నేను రెస్టారెంట్కి వెళ్తాను అని కార్తీక్ అంటుంటే, ఈరోజు హాలిడే కదా పిల్లని తీసుకుని బయటకు వెళ్ళొచ్చు కదా అని అంటారు. అంటే సరే దీపా నువ్వు కూడా రా అని అంటే, లేదు నేను ఎక్కడికి రాను, ఇప్పుడు బయటకు వస్తే ఏమవుతాయి అని మనసులో అనుకుని రానని చెప్తుంది. అబ్బా వెళ్ళొచ్చు కదా అక్క, ఈవేళ పాపకు కూడా హాలిడేనే కదా, సరదాగా బయటకు వెళ్ళండి, అదీ కాక నువ్వు పెళ్ళాక అసలు ఒకసారి కూడా రెస్టారెంట్కి వెళ్ళలేదు కదా, వెళ్ళండి అని అంటే ముందు ఎవరెంతమంది చెప్పినా సరే వినదు. లాస్ట్కి కార్తీక్ కూడా రా అని అనడం, అలాగే కాంచన కూడా వెళ్ళు అని అనడంతో సరే అమ్మ ఇప్పుడు శౌర్య ఒక్కరితే వెళ్ళిందంటే కార్తీక్ పాపం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, కొంచెం సేపు ఉండి శౌర్యం తీసుకుని పని ఉందని చెప్పి వచ్చేయచ్చు అని చెప్పి సరే అని అంటది. ఏంటి ఇలాగే వెళ్తావా, చూడు నీకోసం చాలా కొత్త చీరలు కొని కబోర్డ్లో పెట్టాను, అందులో నీకు నచ్చింది ఏదైనా కట్టుకుని వెళ్ళు అని కాంచన అంటే సరే అని దీప లోపలికి వెళ్తుంది. అమ్మయ్య అనుకుంటాడు కార్తీక్. అయితే మంచి పని చేసావు కార్తీక్ అని చెప్పి అందరూ హ్యాపీగా ఉంటే, మనం మంచి పనే చేసాం, ఇప్పుడు ఆ మేడంకి ఎలా అనుకుంటుందో ఏంటో, ఇప్పుడు సైలెంట్గా ఉందంటే అగ్నిపర్వతంలాగే ఉంది, లోపల మండుతూ ఉంటుంది, అది ఏ క్షణాన్నైనా పేలొచ్చు అని కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. సరే అయితే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అలా అనుకుంటారు. ఇక మరోవైపు జ్యోత్స్న కార్లో సీరియస్గా వచ్చేస్తుంది అనమాట కార్తీక్ దగ్గరికి. ఇక దీప వాళ్ళు రెస్టారెంట్ దగ్గరికి వస్తారు. అక్కడ మేనేజర్స్ వాళ్ళు విష్ చేస్తారనమాట కార్తీక్ని. అలాగే తిని నా మిస్సెస్ దీప అని దీపని పరిచయం చేస్తాడు. గుడ్ మార్నింగ్ మేడం అని అంటే, మా అమ్మ మీకు ముందే తెలుసా అని శౌర్య అంటది. అడిగితే వీళ్ళు మన రిసెప్షన్కి వచ్చారు కదా శౌర్య, సో అక్కడ చూసారులే అని అంటే, ఓ అవునా అనుకుంటుంది. ఇక వెళ్ళి మేనేజర్ని అడుగుతాడు ఇవాళ మెనూలో స్పెషల్స్ ఏంటి అని. అయితే వాళ్ళు రొయ్యల కూర అలాగే ఇంకోటి చెప్తారు నాటుకోడి అని. అయితే దాంతో పాటు ఉప్మా బిర్యానీని కూడా యాడ్ చేయండి అంటాడు. ఉప్మా బిర్యానీయా, అదేంటి సార్ అంటే, చెప్తున్నాను కదా యాడ్ చేయండి చూద్దాం అని అంటాడు. అన్నాక దీపం తీసుకుని వెళ్ళి ఒక టేబుల్లో కూర్చుంటాడనమాట.
కూర్చున్నాక ఇప్పుడు ఇదెందుకు చెప్పారు కార్తిక్ బాబు అంటే, అది మా రెస్టారెంట్కి వచ్చేవాళ్ళు రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్తో బోర్ కొట్టేసింది, ఇప్పుడు కొంచెం పల్లెటూరు వంటలు కూడా వాళ్ళకి టేస్ట్ చూపించాలి సో అని ఉంటాడనమాట. ఇలా వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆర్డర్ ఏమిద్దాం రౌడీ అంటే, నీకు నచ్చింది ఇచ్చే డాడీ అంటది. ఇలా అంటుండగా రెస్టారెంట్లోకి 2-3 ఫ్యామిలీస్ లాగా వస్తూ ఉంటారనమాట. వచ్చిన వాళ్ళు, ఏంటి ఈరోజు స్పెషల్ ఉప్మా బిర్యానీనా, ట్రై చేద్దామా అంటే ట్రై చేద్దామని ఇద్దరు అనుకుంటుంటే వీళ్ళు విని హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తిక్. అయితే దీప మాత్రం కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతకీ ఆర్డర్ ఇచ్చాక తీసుకున్న వాళ్ళు వెళ్ళి లోపల కుకింగ్ సెక్షన్లో ఉన్న షెఫ్లకు చెప్తే వాళ్ళకి రాదు అని చెప్తారు. సో దాంతో మేనేజర్ వచ్చి, సార్ మీరు ఉప్మా బిర్యానీ చెప్పారు కానీ ఇక్కడ ఆర్డర్లు కూడా వచ్చేసాయి, ఇప్పుడు అది కుక్ చేయమంటే మన స్టాఫ్ ఎవరికి రాదు అని చెప్తున్నారు, ఇప్పుడు ఎలా సార్, ఏం చేయమంటారు మీరు అంటే, కార్తిక్ అంటాడు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఉప్మా బిర్యానీ స్పెషలిస్ట్ ఇక్కడే ఉంది కదా, తన్ని పెట్టుకొని నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని మేనేజర్ అంటాడు. ఏంటి మేడం చేస్తారా అంటే, అవును నువ్వేం కంగారు పడుకో అని చెప్పి శౌర్యకి కావాల్సిన ఆర్డర్ని వేరే సర్వర్ని చూసుకోమని చెప్పి, దీపని నువ్వు రా నాతో పాటు అని అంటాడు. అయ్యో శౌర్యని ఒక్కదాన్ని ఎలాగంటే, నువ్వేం భయపడకు తను చూసుకుంటాడులే రా అని కిచెన్ సెక్షన్లోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక అక్కడ షెఫ్లకి తను పరిచయం చేసి, తిన్న మిస్సెస్ దీప, సో తను ఉప్మా బిర్యానీ చేయడంలో చాలా మంచి స్పెషలిస్టు, సో తను ఏం చెప్తా అది వినండి, అలాగే ఒకరు డెడికేటెడ్గా తను చెప్పేది విని నేర్చుకోండి అని చెప్తాడు. చెప్తే దీప అంటుంది, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు అంటే, నువ్వు అస్సలు భయపడకు దీప, ఇది నీ బాబాయ్ హోటల్ అని అనుకో, అక్కడ ఎంత ఫ్రీగా చేస్తావు ఇక్కడ కూడా అంతే ఫ్రీగా ఉండు, అంతే తప్ప నువ్వు టెన్షన్ పడకు, నీకు టెన్షన్ ఎందుకు వస్తుందంటే ఇది పెద్ద రెస్టారెంట్ అని వస్తుంది, నువ్వు అసలు అలా పెట్టుకోకు, నువ్వు అక్కడ మీ బాబాయ్ హోటల్లో దీన్ని 10-20కి అమ్ముతావు, ఇక్కడ 300కి అమ్ముతాము, సో నువ్వు వస్తువు మారట్లేదు కానీ విలువ మారుతుంది, నువ్వు ఉప్మా బిర్యానీ విలువ పెంచుతున్నావు, సో నువ్వు గొప్ప పని చేస్తున్నావు దీప అని తనకి కొంచెం స్పోర్టివ్గా బూస్టప్ ఇస్తూ ఉంటాడనమాట. సో దీప ఇంకా చేయలేదు, సైలెంట్గా ఉందన్నమాట. కార్తిక్ ఇచ్చే మోటివేషన్ని తీసుకుంటుంది, అది తీసుకొని చేస్తుందా లేకపోతే ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. సో ఈనాటి ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.